మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను చెక్ చేస్తున్నాడు. అవి 2 లక్షల రూపాయలు పెరిగాయి. అయితే తన ఫ్రెండ్ ముఖేష్ తోని పెట్టుబడులు ఎంత పెరిగాయని అడిగాడు. 2,70,000 వరకు పెరిగాయని ముఖేష్ ఆన్సర్ ఇచ్చాడు. దీంతో రాజు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఒకేసారి ఒకే మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేశారు. అలాంటప్పుడు ముఖేష్కు అంత పెద్ద మొత్తం ఎలా సమకూరింది? దీనికి ముఖేష్ ఇచ్చిన జవాబు ఒకటే. గత 2 ఏళ్లుగా ఏటా ఎస్ఐపి అమౌంట్ పెంచుకుంటూ వెళ్లారని చెప్పాడు. అందుకే అంత పెద్ద మొత్తం సమకూరింది అని. ముఖేష్ ముందుగా తనకి విషయం చెప్పనందుకు రాజు బాధపడ్డాడు. కానీ ఎస్ఐపిని ఎలా పెంచుకోవాలి, దాని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దీని ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్లో ప్రతి నెల నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి. దీనిలో మీరు చాలా తక్కువ మొత్తంతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. అంటే 500 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇది సింపుల్ ఎస్ఐపి. కానీ మీరు స్టెప్అప్ ఎస్ఐపిను పెట్టుబడి ప్రాసెస్ యాడ్ చేస్తే అది మీ రాబడిని పెంచుకోవడానికి గొప్ప మార్గంగా మారుతుంది. స్టెప్అప్ ఎస్ఐపి అంటే మీరు మీ ఎస్ఐపి మొత్తాన్ని పెంచుకునే మార్గం. మీ ఆదాయం పెరిగితే ఎస్ఐపి మొత్తం కూడా పెరుగుతుంది. ఇది అవసరం కూడా. దీనిని స్టెప్అప్ ఎస్ఐపి సహాయంతో చేయొచ్చు. ఇంతకీ ఎస్ఐపి అంటే ఇది ఏంటి, ఎలా మెరుగ్గా ఉంటుంది, ఈ టెక్నిక్ని ఉపయోగించడం ద్వారా ఎక్కువ రాబడి ఎలా సంపాదించవచ్చు, దీనిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టి దాని గురించి మర్చిపోతారు. మనం ఎస్ఐపిని స్టార్ట్ చేసినప్పుడు అదే మొత్తంతో ఏళ్ల తరబడి నడిపిస్తాం. అది ఒక రకమైన ఆర్థిక తప్పిదం. ఆదాయం పెరిగినప్పుడు ఎస్ఐపి వెంటనే పెరగాలి. ద్రవ్యోల్బణాన్ని అధిగమించాలంటే మీరు ఎస్ఐపి మొత్తాన్ని కూడా పెంచాలి. సాధారణంగా ఎస్ఐపి మొత్తాన్ని పెంచడానికి మీకు 2 మార్గాలు ఉన్నాయి. ముందుగా మీరు పాత ఎస్ఐపిని మూసివేసి పాత ఎస్ఐపి మొత్తాన్ని ఇంకా మీరు పెంచాలనుకుంటున్న మొత్తాన్ని కలిపి కొత్త ఎస్ఐపిని స్టార్ట్ చేయాలి. రెండో మార్గం, పాత ఎస్ఐపిని కొనసాగిస్తూ మీరు మీ పెట్టుబడిని పెంచాలనుకుంటున్న మొత్తంతో కొత్త ఎస్ఐపిని స్టార్ట్ చేయడం. మీరు పెట్టుబడిని ప్రారంభించేటప్పుడు స్టెప్అప్ ఎస్ఐపి ఆప్షన్ ఎంచుకుంటే మీరు కొత్త ఎస్ఐపిని ప్రారంభించకుండా పాత ఎస్ఐపి మొత్తాన్ని నిర్ణీత వ్యవధిలో పెంచుకోవచ్చు. దీని అర్థం మీరు మీ ఎస్ఐపిని కొంత మొత్తంతో పెంచొచ్చు. అంటే ప్రతి 6 నెలలు లేదా సంవత్సరానికి 500, 1000 లేదా 10 లేదా 20% వంటి స్థిరమైన పెట్టుబడిని పెంచుకోవచ్చు. దీని టాప్అప్ ఎస్ఐపి అని కూడా అంటారు. ఉదాహరణకి మీరు 2024 సంవత్సరంలో 5,000 రూపాయలతో ఒక స్కీమ్ని ఎస్ఐపిలో స్టార్ట్ చేసినట్టయితే స్టెప్అప్ ద్వారా ప్రతి సంవత్సరం ఆ మొత్తాన్ని 10% పెంచుకునే ఆప్షన్ ఎంచుకుంటే ఒక సంవత్సరం తర్వాత మీ ఎస్ఐపి 5,500 అవుతుంది. ఆ తర్వాత ఏడాది ఇది 6,050 రూపాయలు అవుతుంది. ఈ విధంగా మీ ఎస్ఐపి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. अगर आपको स्टेप अप करना है तो आइडियली मैं कहूंगी कि अगर परसेंटेज में करना है तो आप 10% के आसपास का अमाउंट परसेंटेज ऑप्ट कर सकते हैं. परसेंटेज है 10% इज एन आइडियल परसेंटेज. और अगर फिक्स्ड अमाउंट है तो भी आप 1000, 2000 जो भी अगर आपके दिमाग में छोटा मोटा अमाउंट है तो उससे हर साल आप बढ़ सकते हैं. इससे डिपेंड करते हैं आप कौन से प्रोफेशन में हैं एंड उस हिसाब से जो आपकी इनकम ग्रो होगी उस हिसाब से आप प्लानिंग कर सकते हैं टॉपअप की. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే కాలక్రమేణా డబ్బు పెరగడం, అంటే కాంపౌండింగ్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే కాంపౌండింగ్ అంటే రిటర్న్ ఆన్ రిటర్న్. మీరు 60,000 డిపాజిట్ చేశారనుకోండి, దానిపై 8% రాబడి వచ్చిందని అంచనా వేద్దాం. అంటే 4,800. ఈ 4,800 మీ ఇన్వెస్ట్మెంట్కు కలుపుతారు. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం 64,800 అవుతుంది. వచ్చే ఏడాది మీరు 64,800పై 8% రాబడి వస్తుంది. అంటే మీకు 5,184 రూపాయలు వస్తుంది. దీన్ని మళ్ళీ మీ పెట్టుబడి కలుపుతారు. ఈ విధంగా మీ డబ్బు కాలక్రమేణా పెరుగుతూ ఉంటుంది. కాలానుగుణంగా ఎస్ఐపి మొత్తాన్ని పెంచడం ద్వారా, అంటే స్టెప్అప్ ఎస్ఐపి సదుపాయం తీసుకోవడం ద్వారా మీరు కాంపౌండింగ్ ప్రయోజనాన్ని మరింతగా పొందగలుగుతారు. ఎందుకంటే మీ పెట్టుబడి పెరిగే కొద్దీ దానిపై రాబడి పెరుగుతుంది. దీనివల్ల మీ పెట్టుబడి పెరుగుతూనే ఉంటుంది. సాధారణ ఎస్ఐపి, స్టెప్అప్ ఎస్ఐపి రిటర్న్లలోని వ్యత్యాసాన్ని కొన్ని లెక్కలతో అర్థం చేసుకుందాం. రాజు, ముఖేష్ ఇద్దరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో 10,000 ఎస్ఐపి చేశారనుకుందాం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్ అంటే 7 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. కాల వ్యవధిలో 10 నుంచి 12% లేదా అంతకంటే ఎక్కువ రాబడి ఇచ్చే అవకాశం ఉంది. రాజు సాధారణ ఎస్ఐపి చేస్తుండగా ముఖేష్ ప్రతి సంవత్సరం ఎస్ఐపి మొత్తాన్ని 10% పెంచుతున్నాడు. రెండిటి పెట్టుబడి కాలం 10 సంవత్సరాలు. ఇక Money9 ఎస్ఐపి క్యాలిక్యులేటర్ సహాయంతో రాజు పెట్టుబడికి సంబంధించి భవిష్యత్తు విలువను మనం చూద్దాం. నెలవారీ ఎస్ఐపి మొత్తం 10,000 అనుకుంటే అంచనా వేసిన రాబడి 12%. పెట్టుబడి కాలం 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల తర్వాత రాజు కార్పస్ 23,23,391 రూపాయలు అవుతుంది. ఇందులో పెట్టుబడి మొత్తం 12 లక్షలు కాగా ఆదాయం 11,23,000 అని ఓ అంచనా. ఇక ముఖేష్ కూడా 10,000తో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు. కానీ ప్రతి ఏడాది ఎస్ఐపిని 10% పెంచాడు. 10 ఏళ్లలో ఆ మొత్తం 19,12,491 రూపాయలైంది.
12% రాబడిని ఆశించడంతో అతను 14,61,835ను సంపాదించాడు. 10 సంవత్సరాల తర్వాత అతని కార్పస్ 33,74,326 కావచ్చు. ముఖేష్ ప్రతి సంవత్సరం ఎస్ఐపి మొత్తాన్ని 10% పెంచడం ద్వారా రాజు కంటే 10 లక్షలు అదనంగా సాధించగలిగాడు. అంటే ఎస్ఐపి మొత్తాన్ని 10% పెంచడం ద్వారా రాబడి 30% పెరగొచ్చు. మీరు మీ ప్రస్తుత ఎస్ఐపిలో స్టెప్అప్ ప్రయోజనాన్ని పొందాలనుకుంటే కొన్ని విషయాలను తెలుసుకోవడం ముఖ్యం. మొదటిది, చాలా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు కొనసాగుతున్న ఎస్ఐపిలో టాప్అప్ ఎంపికను అందించవు. అయినా సరే మీరు మీ కంపెనీతో ఒకసారి మాట్లాడాలి. రెండవది, ఇప్పటికే ఉన్న ఎస్ఐపి మొత్తాన్ని పెంచడానికి పెట్టుబడిదారులకు ఆప్షన్ అందించే కొన్ని ఫిన్టెక్ పెట్టుబడి యాప్లు ఉన్నాయి. మూడవది, స్టెప్అప్ ఎస్ఐపిలో క్యాపింగ్ కూడా వర్తించవచ్చు. దీనివల్ల మీరు ఎస్ఐపి పెరుగుదలని కంట్రోల్ చేయొచ్చు. एसआईपी टॉपअप कैप अमाउंट मतलब समझो आपकी एसआईपी 10,000 से शुरू हो रही है, आपने 10% का टॉपअप दिया हुआ है. आप चाहते हैं कि एक बार ये टॉपअप हो के 50,000 की हर महीने जो एसआईपी जाएगी उसके बाद ये कैप का मैं कैप अमाउंट दे रही हूँ ताकि उसके बाद एसआईपी 50,000 से बढ़े नहीं. तो वो आप कैप अमाउंट भी मेंशन कर सकते हैं ताकि आपको समझ में ही नहीं और हर साल वो 10% से बढ़ जाए तो कहीं बहुत ज्यादा अमाउंट ना हो जाए. सो दैट इज ऑल्सो एन ऑप्शन. दूसरा, अगर कैप अप अमाउंट नहीं देना है तो आप कैप अप ईयर दे सकते हैं. जैसे अभी हम 2024 में है, आप टॉप अप कर रहे हैं, आप समझिए 20 ईयर्स तक आपको एसआईपी कंटिन्यू करनी है विद द टॉप अप परसेंटेज या फिक्स्ड अमाउंट. तो आप 2044 तक का एक ऑप्शन दे सकते हैं कि वहां आके आपका टॉप अप खत्म हो जाएगा. స్టెప్అప్ ఎస్ఐపి అనేది మీ ఆర్థిక లక్ష్యాలను వేగంగా సాధించడంలో మీకు సహాయపడే మంచి ఆప్షన్. మీరు ఎక్కడికైనా త్వరగా చేరుకోవడానికి కారును ఉపయోగించినట్లే ఇది పనిచేస్తుంది. స్పీడ్ పెంచాల్సి ఉంటుంది. ఎస్ఐపి స్పీడ్ పెంచకపోతే మీ ఇన్వెస్ట్మెంట్ వాహనం గమ్యాన్ని చేరుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. రాజు పెట్టుబడి ప్రయాణంతో కథ మొదలైంది. రాజు ఎస్ఐపి చేసి చాలా మంచి పని చేశాడు. కానీ ఎస్ఐపి చేస్తే సరిపోదు, ప్రతి సంవత్సరం దాని మొత్తాన్ని పెంచుకోవడం కూడా మంచిది. మీరు కూడా పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే Money9 సూపర్ యాప్ మీకోసమే ఉంది. మీరు ఇన్వెస్ట్ 9 సెక్షన్ పై క్లిక్ చేసి మ్యూచువల్ ఫండ్ ఆప్షన్ ఎంచుకుని మీ వివరాలను అందించండి. కొన్ని సింపుల్ స్టెప్స్ తర్వాత మీరు పెట్టుబడిని స్టార్ట్ చేయొచ్చు.